శ్రీమాత్రే నమః. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకు వెళ్ళవచ్చా? ఒకవేళ తీసుకువెళ్తే ఏం జరుగుతుంది? పూర్తి సమాచారం తెలియాలంటే మనకు చండీశ్వరుడి గురించి తెలియాలి. ఇది తెలుసుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. చాలా మంది శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. కాబట్టి చండీశ్వరుడి గురించి తెలిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మనం శివాలయంలో చండీశ్వరుడిని చూస్తూ ఉంటాం, కానీ ఆయన ఎవరో చాలా మందికి తెలియదు. ఆయన వృత్తాంతమే ఇది. పూర్వం చిదంబర క్షేత్రంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనే కొడుకు ఉండేవాడు. విచార శర్మ వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదములను చక్కగా చదివేవాడు. విచార శర్మ గోవులను దేవతలని నమ్మేవాడు. ఒకరోజు ఆవులను కాసే పాలేరు ఆవులను కొడుతూ తీసుకువెళ్తుంటాడు. అది చూసిన విచార శర్మ ఎంతో బాధపడ్డాడు. విచార శర్మ పాలేరుతో ఇలా అన్నాడు, నువ్వు గోవులను కొట్టవద్దు, నేనే రేపటి నుండి ఆవులను కాస్తాను అని చెప్పాడు. విచార శర్మ బ్రాహ్మణుడు, పైగా బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊర్లో వారందరూ ఆవుల వెనకాల విచార శర్మని పంపించారు. విచార శర్మ వేద మంత్రాలను చదువుతూ వాటిని తాకుతూ జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని మంత్రాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవులను రక్షించడానికి ఆ మంత్రాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. అలా ఆవులను కాపాడటంతో ఆవులు సంతోషించి విచార శర్మ కూర్చున్న చోటకు వచ్చి అతను మంచినీరు తాగడానికి తెచ్చుకున్న కుండలో పాలు నింపుతూ ఉండేవి. అంతేకాదు, నిత్యం ఇచ్చే పాల కన్నా అధికంగా ఇంటి దగ్గర ఇచ్చేవి. ఇక విచార శర్మ ఎలాగూ మంచినీటి కుండలో పాలు నింపుతున్నాయి కదా, ఊరికే కూర్చోవటం ఎందుకని ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. రుద్రం చదవటం కన్నా గొప్పది ఈ లోకంలో మరొకటి లేదు. రుద్రాభ్యాసం ఎంతో గొప్పది. అది చదివితే సకల పాపాలు పటాపంచలవుతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఆ పాలను అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తుండగా ఒకరోజు అటుగా వెళ్తున్న గ్రామంలోని ఒక వ్యక్తి ఇలా పాలతో అభిషేకం చేయటం చూసి, అయ్యో, ఆ పాలని ఇసుకలో పోస్తున్నాడు, ఇలా చేస్తే ఇంటి దగ్గర ఆవు పాలు ఎలా ఇస్తాయని ఇది వెళ్ళి విచార శర్మ తండ్రి దగ్గర చెప్పాడు. ఇక తండ్రి అయిన విశ్వశర్మ కోపం వచ్చి, నేను రేపు వెళ్ళి చూస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు. అలా మరనాడు కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు చాటున కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువ, అందుకని గొడ్డలు కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. ఇక కొడుకు ఆవులను తోలుకుని ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆవులను అక్కడే విడిచి విచార శర్మ ఇసుకతో శివలింగం చేశాడు. తర్వాత ఆవులు తమంత తాము విడిచిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. అతను ఎంతో భక్తి పారవశ్యంతో పరవశించిపోతూ ఇసుకతో చేసిన శివలింగాన్ని అభిషేకం చేస్తున్నాడు. తండ్రి ఇదంతా చూసి, అవును, గ్రామస్తులు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి విచార శర్మ గోవ మీద కొట్టాడు. తండ్రి కొట్టిన భక్తి పారవశ్యంలో ఉన్న అతనికి ఏమీ అనిపించలేదు. అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి అక్కడ ఇసుకతో నిర్మించిన శివలింగాన్ని కాలితో తన్నాడు. అలా తన్నగానే శివలింగం చిన్నాభిన్నం అయ్యింది. అప్పుడు విచార శర్మ కళ్ళు తెరిచి చూడగా శివలింగం చిన్నాభిన్నమై ఉంది. వెంటనే కోపంలో వచ్చింది తన తండ్రే అని కూడా చూడకుండా తండ్రి దగ్గర గొడ్డలి తీసుకుని 2 కాళ్ళు నరికివేశాడు. వెంటనే తండ్రి కాళ్ళు తెగిపోయి కిందకు పడ్డాడు. నెత్తిటి దారులు కారుతున్నాయి. శివలింగం తన్నినందుకు నీవు ఈ ఫలితం అనుభవించవలసిందే అని తండ్రితో అన్నాడు. కొంతసేపటికి తండ్రి మరణించాడు. తండ్రి మరణించగానే అక్కడ చిన్న భిన్నమైన ఇసుకతో చేసిన శివలింగం నుండి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికి వేశావు. మానవ జన్మ ఎత్తి తపస్సు చేయకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఈ రోజు నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడివి. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యం తర్వాత 5వ స్థానం చండీశ్వరుడిదే. ఇక నుండి నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. అప్పుడు పార్వతీదేవితో పరమేశ్వరుడు ఇలా అన్నాడు, పార్వతి, నేను ఈ రోజు చండీశ్వరుడికి వరం ఇస్తున్నాను. నీవు నాకు అన్నం పెడతావు కదా, నేను తిని విడిచిన దానిని చండీశ్వరుడు తింటాడు, వేరొకరు తినకూడదు అన్నాడు.
కాబట్టి చండీశ్వరుడికి ఆ మహాశివుడు అంతటి వరం ఇచ్చాడు. లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని భార్య ఆ భాగం తింటుంది. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినకూడదు. భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అంతటి ప్రతిభాగాన్ని శంకరుడు చండీశ్వరుడికి అనుగ్రహించాడు. శివాలయంలో చండీశ్వరుడు ఎప్పుడూ కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఆయనకు పిలిస్తే కోపం వస్తుంది. చాలా మందికి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడ మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా శివాలయం గోడల మీద వదిలి వెళ్ళకూడదు. శాస్త్రం ప్రకారం చండీశ్వరుడు దగ్గరికి వెళ్ళగానే చిన్నగా చిటిక వేయాలి. అందుకే ఆయనకు చిటికల చండీశ్వరుడు అనే పేరు కూడా ఉంది. అలా చిన్నగా చిటిక వేస్తే ధ్యానముందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకొచ్చావా? సరే అయితే తీసుకుని వెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్తి అధికారం వస్తుంది. దాన్ని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. లోపల ఆ మహాశివుడికి ఒక మొక్కు ఉండిపోతుంది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. కాబట్టి శివాలయంలో ప్రసాదాన్ని అలా గోడ మీద విడిచి వెళితే మీ కోరిక నెరవేరదు. అదే విధంగా చండీశ్వరుని స్థానంలో కొంతమంది చప్పట్లు కొడతారు. కానీ అలా చప్పట్లు కొట్టకూడదు. కేవలం చిన్నపాటి చిటిక మాత్రమే వేయాలి. కాబట్టి చండీశ్వరునికి ఆ మహాశివుడు తన కుటుంబంలో 5వ స్థానాన్ని ఇచ్చాడు. అంతటి పరమ భక్తుడు చండీశ్వరుడు. చూశారు కదా పరమశివుడి గురించి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.